హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఈరోజు మన వీడియోలో బిగినర్స్ ఎఫ్ అండ్ ఓకి ఎంటర్ అవ్వాలా లేకపోతే ఈక్విటీ క్యాష్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలా, ఐ మీన్ స్టార్టింగ్లో మనం ఈ ఛానల్లో చెప్పే వీడియోస్ ఎక్కువ బిగినర్స్ పైన ఫోకస్ అంటే ఏంటంటే వాళ్ళే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఎవరికి పడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి అనవసరంగా క్యాష్ని వాళ్ళ చేతిలో ఉన్న డబ్బుల్ని అప్పులు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అలాంటివి రాకుండా మన వంతుగా ఒక్కరిద్దరు చేంజ్ అయిపోయినా బెటర్ కదా, వాళ్ళ అమౌంట్ పోకూడదు అని నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నా. ఇది పక్కన పెడితే నెక్స్ట్ సెబీ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాక్ సజెషన్ కానీ స్టాక్ రికమెండేషన్ కానీ స్టాక్ పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది వాళ్ళ వ్యూస్ కానీ షేర్ చేయకూడదు. ఓకే, ఇది రూల్స్ అగేనెస్ట్గా ఇలాంటి వ్యూస్ అని చెప్పారన్నట్టు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చాలా వరకు బయట వీడియోస్లో కూడా బయట ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటివి చేయడం బంద్ చేస్తారనుకుంటున్నా. ఎవరు చేయాలంటే విత్ సెబీ రిజిస్టర్డ్ వాళ్ళు మాత్రమే చేయాలి అని పెట్టారు. ఓకే, మన ఛానల్లో కూడా అలాంటివి ఏం రావు. సో మామూలుగా మన ఎడ్యుకేషన్ పర్పస్ ఇలాంటి సైకాలజీ రిలేటెడ్గా కానీ కొంచెం మోటివేషనల్గా కానీ ఇలాంటివి మనం మాట్లాడుకుందాం, మార్కెట్ రిలేటెడ్వి. రిమైనింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే అంత ఈజీ కాదు. సెబీ రిజిస్టర్ అయిన వాళ్ళే చేయాలి అంటే రిమైనింగ్ అందరు చేయలేరు కదా, అది చాలా కష్టం అయిపోద్ది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఓన్లీ ఎక్కువ బిగినర్స్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ స్టేజ్ అని దాటేసి వచ్చారు, ఇవన్నిటికీ దూరంగా ఉంటున్నారు అని అర్థం చేసుకోవాలి. బిగినర్స్ వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేస్తుంటారు వాళ్ళు, అందుకే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సో కమింగ్ టు వీడియో అనేది, స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఎఫ్ అండ్ ఓకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎఫ్ అండ్ ఓలో డబ్బులు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి, మనం పెట్టడం కూడా ఎక్కువనే పెట్టాలి. కొన్నిసార్లు హీరో టు జీరో వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఒక రూపాయి అనేది 100 రూపాయలు అయ్యే ఛాన్సెస్ ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే ఒక 25 స్టాకులు మనం తీసేసుకుంటే, ఒక లాట్ తీసేసుకుంటే దాన్ని 100x అయిపోతుంది అన్నట్టు. సింపుల్గా జస్ట్ 5 to 10 minutesలో అవుతూ ఉంటుంది. అలాంటివి చూసి మనం అట్రాక్ట్ అవుతాం బిగినర్స్. అలాంటివి చూసి అట్రాక్ట్ అవ్వకూడదు, అది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నీకు వచ్చిన డబ్బుల్ని 10 times కూడా బ్యాక్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. అది మార్కెట్ అంటే. మార్కెట్ అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. నీకు ఈరోజు 10,000 వచ్చినాయి అంటే రేపు 20,000, 30,000, 40,000, 50,000 కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అది మార్కెట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్కి. బిగినర్స్ ఫోకస్ ఎందుకంటే వాళ్ళే ఎక్కువ నష్టపోయేది ఫస్ట్, అర్థం చేసుకోకుండా పోవడం. సో కమింగ్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి వస్తే, మేజర్గా ఈక్విటీ అనేది బిగినర్స్కి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నువ్వు ఒక 100 రూపీస్తో అయినా 100-200 రూపీస్తో అయినా స్టార్ట్ చేయొచ్చు నేర్చుకోవడానికి. ఓకే, ఒక స్టాక్ మీద నువ్వు స్ట్రాటజీ వర్కౌట్ చేసి నీకు వర్క్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. కానీ ఎఫ్ అండ్ ఓల్ అనేది డబ్బులు ఎక్కువ పెట్టాలి ఫస్టే. అంటే ఇంత డబ్బులు పెట్టేసి నీ ఆలోచనలు దాని మీద స్టేబుల్గా ఉంటాయా? ఉండే కదా, భయపడతా ఉంటావు ప్రతి క్షణం. అమ్మో ఇన్ని డబ్బులు పెట్టాను, పోతాయి. ఈక్విటీ అనేది స్టాక్ ప్రైస్ పెరిగినా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ స్టాక్ ఉందనుకోండి, ఈరోజు మంచి న్యూస్ వచ్చింది, 10% పెరిగింది. ఓకే, ఆ 10% నీకు 10 రూపీస్ పెరిగినాయి. లేదా స్టేబుల్ మార్కెట్ ఉంది, అదే 100 రూపీస్ దగ్గర స్టేబుల్ అయింది. లేదా ఒక 5 రూపీస్ పడింది, 95కి వచ్చింది. అయినా నీ దాంట్లో చేంజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎంత చేంజ్ అవుతుందో అంతే చేంజ్ ఉంటుంది. కానీ ఎఫ్ అండ్ ఓ అలా చేంజ్ ఉండదు. ఎఫ్ అండ్ ఓ చాలా పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సమ్ టైం డికే అని, ఆల్ఫా బీటా సంథింగ్ ఏదో మనం సైన్స్ చదువుకున్నాం కదా, ఆ టైప్ మ్యాథ్స్ అయిపోద్ది అన్నట్టు. మళ్ళీ అలా ఇప్పుడు ఇదే 100 రూపీస్ ప్రీమియం అనేది నువ్వు పెరిగితేనేమో మంచిగా పెరిగింది, లేదు పెరగట్లేదు అంటే ఈ 100 రూపీస్ కాస్త నీకు డౌన్ అయిపోతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమా సీన్ చెప్తాను నేను. ఏంటంటే శ్రీరామదాసులో నాగార్జున గారు ఒక కోర్ట్ సీన్ ఉండిద్ది, మీకు ఐడియా ఉంది. అక్కడ నవాబ్ మన రాజు ఎవరైతే ఉంటారో, మీరు పెట్టే ఫండ్స్ ప్రజల వరకు ఎలా వస్తున్నాయి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు కదా. ఒక ఐస్ ఇచ్చేసుకొని ఒక మంత్రి నుంచి వచ్చేసి ఒక వర్కర్ హెడ్ నుంచి వచ్చేసరి లాస్ట్కి వాటర్ అయిపోతుంది. సేమ్ అదే అయింది ఎఫ్ అండ్ ఓలా. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మనం అక్కడ డబ్బు ఒకరి నుంచి వస్తుంది, ఇక్కడ మనం ఆ రాజు ప్లేస్లో ప్రీమియం అనుకోండి, మార్కెట్ ఆ ప్లేస్లో ఉందనుకోండి, మార్కెట్ యొక్క ప్రీమియమ్స్ అనేవి అలా కరిగిపోతూ ఉంటాయి. మార్కెట్ స్టేబుల్గా ఉన్నా పడిపోతున్నా కూడా, వీక్ ఎక్స్పైర్ వస్తున్నా కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలీదు, నేను మార్కెట్లోకి వస్తా, ఎఫ్ అండ్ ఓ చేస్తా, ఎఫ్ అండ్ ఓలోని డబ్బులు సంపాదిస్తా, 9 out of 10 అనేది మీకు మార్కెట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే 9 out of 10 మెంబర్స్ లాస్ అయిపోతున్నారు ఎఫ్ అండ్ ఓలో అనేది మీకు
ఇచ్చేదే అందుకన్నట్టు. అందుకే మీరు ఆలోచించండి, F&O అనేది ఎంత ఈజీ కాదు. ఈక్విటీ చాలా ఈజీ. మీరు ఈక్విటీ అంటే ఈజీ మీన్స్ ఈక్విటీలో కూడా ఫస్టే బిగినర్స్ అంత అమౌంట్ పెట్టొద్దు, వేలకు కానీ హండ్రెడ్స్ పెట్టండి. హండ్రెడ్స్ పెట్టి ఒక స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయండి. ఎవరో ఏదో చెప్తున్నారు కదా, ఎవరో ఏదో చెప్పేసి నీ మార్కెట్లోకి ఇచ్చేసి నువ్వు డబ్బులు ఇచ్చేయి, నేను చేస్తా, నేనున్నా కదా అంటే ఆడెందుకు చేస్తాడు నీకోసం? నీ డబ్బులు వాడికి ఎందుకు ఇవ్వాలి? నువ్వే నేర్చుకో. మహా అంటే ఒక 1 year 2 years అవుద్ది కదా, అంతే. అంతకు మించి అయితే ఇంకోటి జరగదు. సో ఇది నేను చెప్తున్నా, F&Oకి మాత్రం వెళ్ళకూడదు. చెప్పే కదా, ఇలా కరిగిపోద్ది, మంచు కరిగినట్టు కరిగిపోతే ప్రీమియమ్స్. అంటే మీ చూస్తుంటే మీ డబ్బులు మీ కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటారు. అలా లక్షలు పోతాయి. మీరు అంత ఈజీగా F&Oకి అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. రావడం కూడా అలానే వస్తాయి, కానీ మనకు అంత ఈజీగా రావు. ఎప్పుడో ఒక అదృష్టం కొద్ది ఒకసారి తగిలిద్ది, కానీ రిమైనింగ్ అన్ని సార్లు పోతూనే ఉంటాయి. అందుకే ఎక్స్పర్ట్ అయ్యే వరకు, దానిపైన ప్యూర్గా వర్కౌట్ చేసే వరకు నువ్వు F&O టచ్ చేయకూడదు. ఎందుకు చెప్తున్నాను ఇంత స్ట్రాంగ్ అనేది అర్థం చేసుకో. ఈక్విటీలో చెయ్యి, ఈక్విటీలో చాలా నేర్చుకో. అప్పుడు ఒక 1-2 years తర్వాత F&O మీద పేపర్ ట్రేడింగ్ చెయ్యి. నీకు వర్కౌట్ అవుతుంది. ప్రీమియమ్స్ ఏంటి, ఎలా పోతుంది, మార్కెట్ స్టేబుల్గా ఉంటే ఏంటి, సడన్ మూవ్ ఏంటి, సడన్ అప్ ఏంటి, ఎలా ప్రీమియమ్స్ చేంజ్ అవుతున్నాయి అనేది నీకు అర్థమైన తర్వాత F&Oలో చేయాలి. అంతే తప్ప నీకు బ్లైండ్గా నువ్వు F&Oకి వెళ్తా అంటే అసలు వేస్ట్. ఓకే, అర్థం చేసుకోండి. అనవసరంగా మీ హార్డ్ వర్కింగ్ మనీ వేస్ట్ చేయొద్దు F&Oలో. ఈక్విటీలో చేసుకోండి. ఈక్విటీలో మంచిగా స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయండి. సో మేజర్ డిఫరెన్సెస్ చూశారు కదా. సో F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఈక్విటీ ట్రేడింగ్, అసలు ఇదే మెయిన్గా చాలా ఉంటుంది. కొంచెం వీటి యొక్క డిఫరెన్సెస్ మనం చూసుకుంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ క్యాష్, వీటి డిఫరెన్సెస్ చూసుకుంటే, ఫస్ట్ very high leverage because trading is basically carried in large amount, often in lots and its multiples. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను కదా, మల్టిపుల్ లాట్స్లో ఉంటుంది అన్నట్టు. ఒక ట్రేడ్, ఒక స్టాక్ కొనడానికి ఉండదు. 25, 75, 50 వాటి యొక్క మల్టిపుల్స్ కొనాలి. మనం 25 కొని 26 కొనాలి, 25, 50, 50, 150, 100, 150, 200 ఇలా కొనాలి. అంటే నీ అమౌంట్ అనేది డబుల్, 3x, 4x అలా అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ అమౌంట్ కావాలి, దీనికి బల్క్ అమౌంట్లో కావాలి. మనలాంటి బిగినర్స్ బల్క్ అమౌంట్ పెట్టేసి భయపడుతూ బతకొద్దు, భయపడుతూ టెన్షన్ పడొద్దు, భయపడుతూ మీ డబ్బులు పోగొట్టుకోకూడదు. అది నేను చెప్తున్న మేజర్ పాయింట్. ఎందుకంటే చూశాను నేను చాలామందిని. అది ఇక్కడ క్యాష్ ఆర్ ఈక్విటీ మార్కెట్కి వస్తే సింగిల్ షేర్ కెన్ ఆల్సో బి పర్చేస్డ్. సింగిల్ షేర్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అదే చెప్పా కదా, ఒక్క షేర్ కూడా మనం తీసుకోవచ్చు. 1 second. ఓకే, సింగిల్ షేర్ కెన్ ఆల్సో బి పర్చేస్. నాకు టాటా మోటార్స్లో ఓన్లీ సింగిల్ షేర్ సరిపోతుంది, ఒకే షేర్ తీసుకుంటా, దీనిపైనే వర్కౌట్ చేస్తా. ఆ టాటా మోటార్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయి అక్కడ ఎంటర్ అయిపోతా బ్రేక్అవుట్ క్యాండిల్ పైన. అది కిందికి వస్తే మళ్ళీ రివర్స్ క్యాండిల్. కొందరు ఏంటంటే బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ రివర్స్ వస్తుంది కదా, రివర్స్ వచ్చి సపోర్ట్ తీసుకొని బ్యాక్ వెళ్ళే టైంలో ఎంటర్ అవుతా ఉంటారు. కొందరు బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ ఒక్క ట్రేడ్, ఈ ఒక్క స్టాక్ మీద నాకు సక్సెస్ అయిపోతున్నప్పుడు నేను మల్టిపుల్గా నెక్స్ట్ స్టాక్స్ తీసుకుంటా, 5 తీసుకుంటా, 10 తీసుకుంటా. ఇలా స్ట్రాటజీ పైన వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఈక్విటీలో మాత్రమే ఉంటాయి, F&Oలో ఉండవు. నీకు అలాంటి ఛాన్స్ వాడు ఇవ్వడు. ఓకే, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసేసుకుందామని చూస్తారే తప్ప నీకు డబ్బులు ఇవ్వాలి అని ఎవ్వడు ఆలోచించడు F&Oలో. నెక్స్ట్, యు ఆర్ నాట్ ఏ షేర్ హోల్డర్. నువ్వు షేర్ హోల్డర్ కాదు ఎక్కడ F&Oలో. ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఏ షేర్ హోల్డర్. నీకు ఓటింగ్ రైట్స్ కూడా వస్తాయి. సమ్ టైమ్స్ మనం ఎవరం పార్టిసిపేట్ చేయం, కానీ మీకు మెయిల్లో ఓటింగ్ రైట్స్ కూడా వస్తూ ఉంటాయి. అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, 1 second. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈక్విటీలో యు ఆర్ ఏ షేర్ హోల్డర్. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం నెక్స్ట్ చూద్దాం. యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రిసీవింగ్ ఎనీ ఆఫ్ ద డివిడెండ్స్, బోనస్, రైట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. నీకు ఆ లాట్ కొన్నామా, ఆ వీక్లీ ఆర్ మంత్లీ డైలీ ఎక్స్పైర్ అయిపోయిందా, క్లోజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపో. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నువ్వు వాడికి సంబంధం లేదు. అదే ఇక్కడ క్యాష్ ఈక్విటీలోకి వస్తే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ రిసీవింగ్ డివిడెండ్స్, బోనస్, రైట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. నీకు డివిడెండ్స్ వస్తాయి మంచి కంపెనీలో పెట్టేసుకుంటే, బోనస్ వచ్చింది. రీసెంట్గా ఎన్విడియా స్టాక్ స్ప్లిట్ చేసేసింది, బ్రాడ్కామ్ చేస్తుంది, నెక్స్ట్ CDSL కూడా నిన్న అనౌన్స్ చేసేసింది అన్నట్టు. ఒక స్టాక్ ఉంటే నీకు 10 స్టాక్లు ఇవ్వడం, అలా అవుతూ ఉంటుంది. మల్టిపుల్ అవుతుంది. నీకు ఓవరాల్గా అమౌంట్ సేమే ఉంటుంది, కానీ నీకు స్టాక్స్ మల్టిపుల్స్గా ఉంటాయి. మళ్ళీ ఎక్కడి నుంచి ఆ ప్రైస్ పెరిగినప్పుడు మళ్ళీ నీకు బెనిఫిట్ వస్తూ ఉంటుంది అన్నట్టు.
సో అలా జనరలీ సూటబుల్ ఫర్ ట్రేడర్స్ నాట్ బిగినర్స్కి కాదు, ట్రేడర్స్, ఎక్స్పర్ట్స్, డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు, డైలీ రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. జాబ్ చేస్తున్న వాళ్ళకి, నేను ఎప్పుడో అమాస పున్నానికి ఒకసారి చూస్తానే వాళ్ళకి ఈ ట్రేడింగ్ సెట్ అవ్వదు. F&O చాలా జాగ్రత్తగా వినండి. అమాసకు ఒకసారి పున్నా 15 రోజులకు ఒకసారి వచ్చి నేను F&O చేస్తా అంటే 15 రోజులకు ఒకసారి నీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు పోతూనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ ముట్టుకోకూడదు. సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయినా పర్లేదు, బిగినర్స్కి అయినా పర్లేదు. బిగినర్స్ నేర్చుకోవడానికి ఈక్విటీ చాలా బాగుంటుంది, చాలా పని చేస్తుంది. నెక్స్ట్, బీయింగ్ ఏ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ. షార్ట్ అసలు హైలీ కాదు, మొత్తమే రిస్క్. అది బిగినర్స్కి హైలీ రిస్కీ, కొంచెం రిస్కీ అదేం లేదు, అది రిస్కీ. బిగినర్స్ కంటేనే F&O రిస్కీ, అసలు నేను సజెస్టే చేయను. బీయింగ్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ లెస్ రిస్కీ. లాంగ్ టైం అయినా షార్ట్ టైం అయినా స్టాప్ లాస్ పెట్టేసుకుంటే అదేం మనం నేర్చుకోవడానికి పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే తక్కువ అమౌంట్ పెట్టేసి నేర్చుకుంటున్నాం కాబట్టి. కానీ ఇక్కడ అప్పుడప్పుడు స్టాప్ లాస్లు కూడా ట్రిగ్గర్ అవ్వవు. F&Oలో కొన్నిసార్లు సడన్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు నీకు స్టాప్ లాస్లు కూడా హిట్ అవ్వవు. నీ ఎంతైతే క్యాపిటల్ ఉందో అంత స్వాహ, మొత్తం పోయినట్టే, నీకు ఎవడు ఇయ్యడు. మళ్ళీ కొన్ని గ్లిచెస్ వచ్చినప్పుడు కూడా, ప్లాట్ఫామ్లో గ్లిచెస్ వచ్చినప్పుడు కూడా నీకు ఎవడు పట్టించుకోడు. ఈ సపరేట్ వీడియో చేసుకుని ఆ గ్లిచెస్ వచ్చినప్పుడు కూడా నీ డబ్బులు పోయినట్టే. కానీ ఈక్విటీలో అలా ఉండదు. నువ్వు ఎలాగో ఇన్వెస్ట్మెంట్ చేసేసి రేపటికైనా డెరివేటివ్లో చేసుకోవచ్చు కాబట్టి అట్లా ప్రాబ్లం ఉండదు. ట్రేడర్స్ నీడ్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్ సెల్ ఇట్స్ పొజిషన్ విత్ స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్. చెప్పుకున్నాం కదా, 320కి నువ్వు చేసినా చేయకపోయినా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. సెకండ్, ఇది డైలీ చేస్తే. సెకండ్, వీక్లీ చేస్తే ఆ వీక్ థర్స్డే వెళ్ళిపోద్ది. మంత్లీ చేస్తే మంత్లీ డేట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఎట్ ఎనీ కాస్ట్ ఇవి లాంగ్ టర్మ్లో ఉండవు. వీక్లీ తీసుకుంటే వీక్లీ, మంత్లీ తీసుకుంటే మంత్లీ, డైలీ తీసుకుంటే డైలీ, ఏ రోజు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి, నువ్వు చేసినా చేయకపోయినా. నెక్స్ట్, ఇన్వెస్టర్ కెన్ హోల్డ్ దట్ షేర్ ఆఫ్ లాంగ్ టర్మ్ జనరలీ లైఫ్ టైమ్ ఇఫ్ హీఈస్ నాట్ సెల్లింగ్ ఇట్. ఒక మంచి కంపెనీ ఉంటే నీకు లైఫ్ లాంగ్ సెల్ చేయను అంటే సెల్ చేయకుండా ఉండవచ్చు, పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది అన్నట్టు, అలా ఉంటుంది ఇది. ఇంకోటి, ఈ క్యాష్ ఈక్విటీ కొనేటప్పుడు ఓకే డెలివరీ తీసుకోవాలి. ఓకే, డెలివరీ తీసుకుంటే ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో ఈరోజు కొంచెం ఎక్స్పెరిమెంట్ సరిగా వర్కౌట్ అవ్వకపోయినా రేపటికి వస్తూ ఉంటాయి. ఇది డైలీ, వీక్లీ, మంత్లీ ఎక్స్పైర్లో నీకు ఏం ఉండదు. అది ఆలోచించుకోండి. మేజర్గా చెప్పేది మళ్ళీ ఒకటేసారి, బిగినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో డబ్బులు పోగొట్టుకోకండి. మీరు ఒక 6 months to 1 year, 1.5 year, 2 years అయినా ఈక్విటీలో నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈక్విటీలో నేర్చుకున్న తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే F&Oకి వెళ్ళు. సేమ్ F&Oలో ఒక మేజర్ థింగ్ ఉంటుంది ఏంటంటే, సడన్ మూమెంట్స్ జరగాలి. ఆప్షన్ బయ్యర్స్కి అయితే సడన్ ఆప్షన్ సెల్లింగ్స్ అని నేను ఎప్పుడు వెళ్ళలే, చాలా అమౌంట్ ఉంటుంది. ఆప్షన్ బయ్యింగ్లో చేశాను నేను, సెల్లింగ్స్లో వెళ్ళలేదు, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత అమౌంట్ నేను రిస్క్ చేసి పెట్టదలుచుకోలేదు, నేను ఎప్పుడు పెట్టాను కూడా. ఆప్షన్ బైలో కూడా మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది అంటే వర్కౌట్ అవ్వదు. అయితే పైకి కరెక్ట్గా మూవ్ అవ్వాలి, సడన్గా మూవ్ అవ్వాలి. వీటికి సడన్గా మూవ్ అవ్వాలన్నా కూడా నువ్వు చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోవాలి, మూవింగ్ యావరేజ్ థింగ్స్ నేర్చుకోవాలి, ఫిబొనాకీ నేర్చుకోవాలి. సో ఈ టెక్నికల్గా ఈ ఈక్విటీలో నేర్చుకున్నంత ఇక్కడ అప్లై చేయాలి అన్నట్టు. 5 to 15 minutesలో సడన్గా జంప్ అవుతుంది స్టాక్ అన్నప్పుడే తీసేసుకోవాలి, అప్పుడే ప్రీమియమ్స్ పెరుగుతాయి. అంతే తప్ప నేను ఒకసారి ఎప్పుడో ఫ్యూచర్లో మార్కెట్ పెరుగుతుందని ఇప్పుడే నేను ఆప్షన్స్ బై చేసుకొని పెట్టుకున్నాను అనుకో, ఫ్యూచర్లో పెరగకుండా స్లోగా డైలీ కొంచెం పెరిగితే ప్రీమియమ్స్ పెరగవు. సో ఆలోచించుకోండి. ఓకే, ఇది మన వీడియో. ఇలాంటి వీడియోస్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.